ఆన్లైన్ బూచాడి ఆట కట్టించండిలా పిల్లల్లో వ్యసనంగా మారుతున్నటువంటి గేమింగ్. హైదరాబాద్ అంబర్పేట చెందినటువంటి ఇంటర్ విద్యార్థి ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డాడు. తర్వాత బానిసగా మారాడు. తన తాత సెల్ ఫోన్లో 1500 వెచ్చించి గేమ్లు ఆడిన అతడు తర్వాత తల్లి బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్లో చెల్లింపులు మొదలుపెట్టాడు. ఓసారి ఆమె నగదు ఉపసంహరణ నిమిత్తం బ్యాంకుకు వెళ్ళగా 27 లక్షల సొమ్ము విత్డ్రా అయినట్లు తెలియడంతో హతాశురాలైంది. తన పేరిటే ఉన్నటువంటి మరో బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా అందులో 9 లక్షలు మాయమయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించగా బాలుడి నిర్వాకం బయటపడింది. దయచేసి ఎవరైతే అంటే 13, 14 సంవత్సరాలు 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెల్ ఫోన్లు ఇచ్చి గంటలు ఇవ్వడం వల్ల చాలా పెద్ద అనర్థాలే వస్తాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆన్లైన్ గేమింగ్ వల్ల చాలా మంది ఈరోజు రోడ్డు పాలవుతున్నారు, చాలా మంది ఆత్మహత్య తీసుకుంటారు. సో దయచేసి ఆ పరిస్థితిలో ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. తల్లిదండ్రుల మానిటరింగ్ ఇంపార్టెంట్. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అనేది చాలా మానిటరింగ్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఒక ఐడియా ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా 10-19 ఏళ్ల పిల్లలు 1.3% మందిలో, భారత్లో అలాంటి వారు 19.9% మంది గేమింగ్ కన్సోల్స్లో పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలంట TGCSB. సో పేరెంటల్ కంట్రోల్ ఉండాలంట ఇది పిల్లలకు సంబంధించిన గేమింగ్ సంబంధించిన విషయాల్లో. సెల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, ప్లాట్ఫామ్లోని ఆన్లైన్ ఆటలు పలువురు పిల్లలను వ్యసనపరులుగా వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. ఆటలు కొనాలంటూ గేమింగ్ కంపెనీలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనివల్ల పిల్లలు వాళ్ళ ఫాదర్లకు సంబంధించినటువంటి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మొత్తానికి డబ్బులు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా రకాలుగా అనర్థాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి పేరెంటల్ కంట్రోల్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఇది వారిలో మానసిక సమస్యలకు, తల్లిదండ్రుల సొమ్మును దొంగచాటుగా ఆన్లైన్ ఆటలకు ఊట్ చేసే పరిస్థితికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల పిల్లలు 1.3% మంది ఆన్లైన్ ఆటలకు బానిసలుగా మారగా, భారత్లో అలాంటి వారు 19.9% మంది ఉన్నట్లు ఓ పరిశోధన వెల్లడింది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా కావాల్సింది. పిల్లలు తమ ఆన్లైన్ కార్యకలాపాల గురించి గోప్యత పాటించినప్పుడు, తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చిన వెంటనే స్క్రీన్లను మార్చినప్పుడు, వారు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, వారి ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో కొత్త ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ విపరీతంగా పెరిగినప్పుడు, సో గేమింగ్ కన్సోల్స్ పై నిఘా. ఇలా గేమింగ్ కన్సోల్స్ లో పేరెంటల్ కంట్రోల్, తల్లిదండ్రుల నియంత్రణను యాక్టివేట్ చేయడం ద్వారా పిల్లల ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంది. ప్రముఖ గేమింగ్ కన్సోల్స్ అయిన ప్లే స్టేషన్, నింటెండో స్విచ్, ఎక్స్బాక్స్ లో పేరెంటల్ కంట్రోల్ను యాక్టివేట్ చేయడంపై తల్లిదండ్రులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తుంది. భావోద్వేగ తలుపులు తెరిచి ఉంచాలి అంటూ చూస్తాం. సో ప్లే స్టేషన్ ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ ఖాతా అకౌంట్ మేనేజ్మెంట్ కు సైన్ ఇన్ చేసి ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. మొదటిసారి సభ్యుడిని జోడిస్తున్నట్లయితే నెట్ అప్ నౌ ఆప్షన్ తో పాటు చైల్డ్ ను జోడించాలి. రెండోసారి సభ్యుడిని జోడించేందుకు ఫ్యామిలీ మెంబర్ జోడించు ఆప్షన్ ఎంచుకొని చైల్డ్ ను జోడించాలి. సో నింటెండో స్విచ్ అంటూ చూస్తాం. సో ఎక్స్బాక్స్ ఇలా చాలా రకాల వాటిని ఉన్నాయి. సో వాటిని నియంత్రణలో పెడితే బాగుంటుంది తెలుస్తుంది. ఫోన్లో నింటెండో స్విచ్ గేమింగ్ కన్సోల్ కు సంబంధించిన పేరెంటల్ కంట్రోల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని కన్సోల్ కు లింక్ చేయాలి. సో అదేవిధంగా సెట్టింగ్స్ లో వెళ్ళి ఖాతాను ఎంచుకున్న తర్వాత ఎక్స్బాక్స్ అంటే ఇవి ప్రధానంగా ఈ ప్లే స్టేషన్, నింటెండో స్విచ్, ఎక్స్బాక్స్ ఇవి ఏవైతున్నాయో ఇవి చాలా పెద్ద ఎత్తున అనర్థాలకు దారిస్తూ ఉన్నాయి. సో వాటిల్లో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి యాప్లు కూడా ఉంటాయి. దయచేసి డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తే ఆ పిల్లవాడు ఎంతసేపు ఆడుతున్నాడు, ఎంతసేపు ఆయన ఖర్చు పెడుతున్నాడు లేదా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పేరెంట్ తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆ పేరెంట్ కంట్రోల్ అనేది ప్రతిసారి కూడా ఉంటే అబ్బాయి అదే మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి, లేని మాత్రం ఇబ్బందులకు గురవుతారు. దయచేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.